హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దుబాయ్లో చాలా ఫేమస్ అయిన ఎక్స్పెన్సివ్ చాక్లెట్ కునాఫా చాక్లెట్ని అయితే ప్రిపేర్ చేసేద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావలసినవి డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, ఇంకా పిస్తా, ఇంకా వెర్మిసెల్లి. ఇవి 4 అయితే ఉండాలి. వెర్మిసెల్లి బయట షాపుల్లో కూడా దొరుకుతుందండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బటర్ అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ అప్లై చేసుకున్న ప్యాన్లో వెర్మిసెల్లిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ తీసుకొని మిక్సీలో అయితే పిస్తా వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులో వైట్ చాక్లెట్ని కూడా బాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్న పిస్తాలో అయితే ఇది కూడా వేసి బాగా మెత్తని పేస్ట్గా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్గా పట్టుకున్నాక ముందుగా మనం చల్లారనిచ్చిన వెర్మిసెల్లిలో అయితే వేసి బాగా కలుపుకోవాలి. ఇలా అయితే మొత్తం అంతా బాగా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు డార్క్ చాక్లెట్ని తీసుకొని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో అయితే బాగా కరిగించుకోవాలి. ఇలా బాగా మెల్ట్ అయితే చేయాలి. ఇందులో కొద్దిగా వైట్ చాక్లెట్ కూడా వేసుకుంటే బాగా క్రీమీగా వస్తుంది, బాగుంటుంది. ఇలా చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం చాక్లెట్ మౌల్డ్లోకి కొద్దిగా చాక్లెట్ అయితే వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెర్మిసెల్లి పేస్ట్ని అయితే ఇందులో వేసుకొని మధ్యలో పెట్టి బాగా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా స్ప్రెడ్ అయిన తర్వాత దీనిపైన ఇంకో లేయర్ చాక్లెట్ని అయితే వేసి బాగా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి చాక్లెట్కి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ని తీసుకెళ్ళి ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకో చాక్లెట్ మౌల్డ్లోకి చిన్న చిన్న చాక్లెట్ని అయితే ప్రిపేర్ చేద్దాము. ముందుగా చాక్లెట్ లిక్విడ్ని అయితే వేసి మనం ప్రిపేర్ చేసుకున్న వెర్మిసెల్లిని పేస్ట్ని అయితే మధ్యలో పెట్టి చిన్న చిన్న చాక్లెట్లను అయితే ప్రిపేర్ చేసేద్దాము. ఇలా చిన్న చిన్న పీసెస్ని అయితే అందులో మధ్యలో పెట్టి పైన ఇంకో లేయర్ చాక్లెట్ని అయితే వేయాలి. ఇలా ఇంకో లేయర్ అయితే చాక్లెట్ని వేసుకొని దీనిని కూడా ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి చాక్లెట్లు. ఇలా ఈవెన్గా పైన ఏమన్నా ఎక్కువ చాక్లెట్ ఉంటే తీసేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి.
మీకు కూడా నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.